హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోమిన్పేట్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి చాలా దగ్గరలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లాస్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు జేబీ స్ప్రైడ్ బై జేబీ ఇన్ఫ్రా గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ వెంచర్ మొత్తం 300 acres మెగా లేఅవుట్ వెంచర్. ఈ 300 acres లో ఫేజ్ 1 లో 62 acres ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఫేజ్ 1 లేఅవుట్ హైవే ఫేసింగ్ ఉంది. ఈ వెంచర్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 471. ఈ ప్లాట్స్ సైజెస్ 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కేసారం విలేజ్ లో మోమిన్పేట్ మండల్లో ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. ఈ రోడ్స్ విత్ 80 feet, 40 feet మరియు 33 feet ఉంటాయి. ఈ రోడ్స్ కి కర్బ్స్ మరియు బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ఏర్పాటు చేస్తారు. ఎఫిషియెంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ ని అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్, ఇంటర్నల్ పార్క్స్, గోల్ఫ్ కోర్టు లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొవైడ్ చేసే క్లబ్ హౌస్ లో వెయిటింగ్ లాంజ్, ఏరోబిక్స్, ఇండోర్ గేమ్స్, టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్, గెస్ట్ సూట్స్, జిమ్, మల్టీపర్పస్ హాల్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉండి మంచి గ్రీనరీతో చూడడానికి చాలా బాగుంది. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు కంప్లైంట్. ఎంటైర్ ప్రాజెక్ట్ కి బౌండరీ వాల్ ని నిర్మించి ఇస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది జేబీ స్ప్రైడ్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. సో ఇది పటంచెరు, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్, ఇది నార్సింగి, ఇది శంకరపల్లి, ఇక్కడ ఉన్నది మోమిన్పేట్, ఇది వికారాబాద్. ఈ నార్సింగ్ దగ్గర నుంచి శంకరపల్లి మీద గుండా మోమిన్పేట్ వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ కేసారం విలేజ్ లో జేబీ స్ప్రైడ్ ప్రాజెక్టు ఉంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ శంకరపల్లి దగ్గర నుంచి మోమిన్పేట దాకా ఉన్న రోడ్, అలానే సదాశివపేట నుంచి ఇటువైపు వస్తున్న రోడ్, ఈ రెండు రోడ్స్ ప్రపోజ్డ్ 100 feet రోడ్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ పెన్నార్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది. అలానే ఈ లొకేషన్ లో వోల్టా గ్రీన్ స్ట్రక్చర్స్ కంపెనీ ఉంది. ఇక్కడ మనం సదాశివపేట రోడ్ అని చూస్తున్నాం కదా, ఇది రైల్వే స్టేషన్. జేబీ స్ప్రైడ్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes లో ఈ స్టేషన్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఎన్కతల దగ్గర ఈ ఏరియాలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మరియు ఫుడ్ పార్క్ రాబోతున్నాయి. ఈ ఫుడ్ పార్క్ ని 1024 acres లో నిర్మిస్తున్నారు. త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ని కూడా ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి దగ్గర నుంచే నిర్మిస్తారు. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఈ మొబిలిటీ వ్యాలీ మొత్తం 1200 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ యుఎస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 members ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. ఇంకా కొంచెం లాంగ్ లో చూస్తే ఈ మోమిన్పేట దగ్గర నుంచి ఇటువైపు వెళ్తే సదాశివపేటకి రీచ్ అవుతాము. ఈ సదాశివపేట ఏరియాకి పక్కనే ఈ లొకేషన్ లో MRF లిమిటెడ్ ఉంది. ఇది MRF టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ MRF లిమిటెడ్ దాటి ఒక 10 minutes డ్రైవ్ చేస్తే ఓక్సన్ యూనివర్సిటీకి రీచ్ అవుతాము. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 acres లో ఉంటుంది.
ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 100 మంది ఫ్యాకల్టీ ఉంటారు. అలానే సదాశివపేట దగ్గర నుంచి రైట్ సైడ్ వస్తే ఇక్కడ సంగారెడ్డి దాటిన తర్వాత కంది ఏరియాలో ఐఐటి హైదరాబాద్ ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే గీతం యూనివర్సిటీ ఉంది. ఈ గీతం యూనివర్సిటీ దాటితే మనం ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతాము. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మెహతాబ్ ఖాన్ గూడెం దగ్గర నుంచి కందికి వెళ్లే దారిలో చూస్తే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ యునైటెడ్ బ్రూయరీస్, అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్, మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ లిమిటెడ్, క్రౌన్ బీర్స్ ఇండియా, ఎన్సీసీ క్రౌన్స్, కార్ల్స్బెర్గ్ బ్రూయరీ. ఈ విధంగా మనం ఈ జేబీసీ ప్రైడ్ ప్రాజెక్ట్ దగ్గరికి సదాశివపేట దగ్గర నుంచి గాని, శంకరపల్లి దగ్గర నుంచి గాని, సంగారెడ్డి దగ్గర నుంచి గాని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేషన్ గచ్చిబౌలిలో నానక్రామ్గూడ టోల్ గేట్ కి ఆపోజిట్ లో వైష్ణవి సింబల్ లో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.